మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వ శుభములు సర్వ దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 14వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనము. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుని బిడ్డలారా, కొండ తేనె స్పష్టమైనటువంటి తేనె, కల్తీ లేనటువంటి తేనె, ఎవరి చేత సృష్టింపబడని తేనె, ఏమాత్రము కూడా కృత్రిమముగా తయారు చేయబడినటువంటి తేనె, స్పష్టమైనటువంటి దీవెనలిచ్చి దేవదేవుడు నిన్ను తృప్తిపరుస్తానని ఉదయకాలం ముందు దేవదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషికి నేటి కాలము విచారము వేదనతో కృంగిపోతున్నటువంటి ప్రతి మానవుడు కూడా తాను ఆ యొక్క కృంగుదల నుండి బయటకు రావటానికి కృత్రిమమైన వేరే తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కోరుకుంటున్నట్టుగా చూడగలుగుతున్నాం. సహోదరుడా, నువ్వెందుకు మద్యం సేవిస్తున్నావని నిన్ను అడిగితే నీ బాధ గురించి చెప్తావు. నీవు సేవించిన తర్వాత నీ బాధ తీరిందా అంటే లేదు, మర్చిపోతానని చెప్తా ఉన్నావు. మరి తెల్లవారిన తర్వాత, మద్యం దిగిన తర్వాత మర్చిపోయావా అంటే మరలా గుర్తొస్తుందని చెప్తావు. అంటే కృత్రిమముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఏర్పాటు నేటి సమాజంలో మానవుడు రకరకాలైనటువంటి పద్ధతుల చేత సృష్టించుకుంటూ, కల్పించుకుంటూ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందటానికి అనేక రీతులుగా ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో వాడిపోతూ మరలా అదే తృప్తి లేనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు ఈ ఉదయకాలం ముందు మీతో, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. దేవుడు చెబుతున్నటువంటి మాట, సంతృప్తికరమైనటువంటి మనసు నీకిస్తాను, సంతోషకరమైనటువంటి హృదయాన్ని నీకిస్తాను. దేవుని బిడ్డ, ఈ లోకములో దేవుడిచ్చే ఆశీర్వాదము కానీ, దేవుడిచ్చే సంతృప్తి కానీ ప్రపంచములో మరి ఎక్కడా ఎన్నడూ ఏ వ్యక్తి ద్వారా ఈ లోకంలో దొరకదు. అది దేవుని నుండి మాత్రమే కలుగుతుంది, దేవుని యొద్ద నుండే దొరుకుతుంది. గనుక అట్టి శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవదేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గనుక నమ్మి ఆయన మాట యందు విశ్వాసమించి నీవు నేటి నుండి ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ముందుకు కొనసాగే వ్యక్తి అయితే నిశ్చయముగా నీ జీవితంలో ఆ యొక్క తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తిగా దేవుడిని నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో దేవా తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి వారిని సంతోషపరిచి బలపరచమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సనంత సదాకాలం తోడయండి, ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు